ఆన్లో ఉందా? ఇది హలో, ఇదా ఏదో ఒకటి ఇది కదా. గౌరవనీయులైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారికి, అదేవిధంగా సెర్ఫ్ అదనపు డైరెక్టర్ శ్రీ యాదగిరిరావు గారు, ఎల్బీ నగర్ డీసీపీ, ఉప్పల్ డీసీపీ గారు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ, మన అతిథులు మమత ఐపీఎస్ గారికి, ట్రాఫిక్ డీసీపీ గారికి, మరియు మీడియా మిత్రులకు, పోలీసు అధికారులు, సెర్ఫ్ అధికారులు, స్వయం సహాయక సంఘాల సోదరుని మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ప్రారంభిస్తున్న ఈ సహచరి కార్యక్రమం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది మహిళల భద్రత, రక్షణ, ప్రజలను భాగస్వామ్యం, పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. అలాగే ఈ వినూత్నమైన సహచరి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దానికి దిశానిర్దేశం చేసిన మన కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారికి మన మల్కాజిగిరి కమిషనరేట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి సహచరి అని పేరు పెట్టడం జరిగింది. సహచరి అంటే తోడుగా నిలిచే వ్యక్తి, అవసరమైనప్పుడు దారి చూపే మార్గదర్శి, ఆపదలో అండగా ఉండే నమ్మకమైన సహాయరాలు. అంటే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహచరులే. ఈ రోజు నుండి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో 3200 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా శిక్షణ ఇవ్వడం, అంటే మీకు శిక్షణ ఇస్తాము. దాని ద్వారా సుమారు 2,70,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్షణం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలు కేవలం సంఘ సభ్యురాలుగా కాకుండా తమ గ్రామానికి, తమ కాలనీకి, తమ సమాజానికి ఒక కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్గా మారిపోతున్నారు. అంటే మీరందరూ కూడా ఈ రోజు నుండి సేఫ్టీ అంబాసిడర్గా మారుతున్నారు. సోదరీమణులారా, మనలో చాలామందికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ని సంప్రదించడానికి, పోలీసులను ఆశ్రయించడానికి కానీ ఎవరో ముందుకు రారు. అందుకే ఈ సహచర్య అనే కార్యక్రమం ద్వారా పోలీసులు సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజలు పోలీసులు కలిసి పనిచేసినప్పుడే నిజమైన భద్రత సాధ్యమవుతుంది. సహచరి కార్యక్రమం పోలీసులకు, ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మారక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ దుష్ప్రభావాలు, మానవ అక్రమ రవాణా, దాన్ని ఎలా నివారించాలి, రోడ్డు భద్రత, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏ విధంగా స్పందించాలి అనే అంశాలపై మీకు శిక్షణ ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఒక ఓటీపీ చెప్పడం వల్ల, ఒక ఫేక్ లింక్పై క్లిక్ చేయడం వల్ల, ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతోమంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అదేవిధంగా ఎంతో స్త్రీలు కూడా మోసపోతున్నారు. ఇలా ప్రతి మహిళ మోసపోకుండా రక్షించుకోవడానికి మహిళలకు తెలియజేయడమే మన యొక్క అవేర్నెస్ యొక్క ముఖ్య కార్యక్రమం. అలాగే మహిళల హక్కులను, గృహహింస నిరోధక చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళలకు రక్షణ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవల గురించి కూడా పూర్తి అవగాహన మీకు కల్పించబడుతుంది. చాలామందికి షీటింగ్స్ అంటే తెలియదు, భరోసా గురించి తెలియదు, సిఈడబ్ల్యూ గురించి తెలియదు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, డయల్ 112 వంటి సేవలు ఉన్నాయి కూడా అని కూడా మనలో చాలామందికి తెలియదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అవగాహన కల్పించి మనము ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక మహిళ సమాచారం ఉంటే ఒక మహిళకు ఆమె ధైర్యంగా ఉంటుంది. ధైర్యం ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఈ భావన కార్యక్రమంలో బలమైన పునాదిగా మనం పెట్టుకున్నాం. సహచరి శిక్షణ పొందిన ప్రతి మహిళ తన కుటుంబానికే మాత్రం కాదు,
తన పరిసర ప్రాంతాలకు కూడా మార్గదర్శకంగా మీరందరూ నిలవాలి. ఒక మహిళలో మార్పు వస్తే కుటుంబంలో మార్పు వస్తుంది, కుటుంబంలో మారితేనే సమాజం మారుతుంది. అందుకే ఇది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్, అంటే సామాజిక మార్పు కోసం ఉద్యమం. పోలీసులు మాత్రమే సమాజాన్ని సురక్షితంగా చేయలేరు, అదేవిధంగా ప్రజలు మాత్రమే కూడా చేయలేరు. కానీ పోలీస్ అండ్ కమ్యూనిటీ కలిసినప్పుడు సేఫ్టీ సొసైటీ ఉంటుంది. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహజీవి కార్యక్రమం. మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు అంటే మీరు మహిళలు ఆర్థికంగా సాధికారతకు ఒక గొప్ప ఉదాహరణ. అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ మీ అందరికీ ఉంది, కానీ ఇప్పటి నుంచి సమాజ భద్రత కూడా మీరు నాయకత్వం వహించబోతున్నారు. ఇదే కార్యక్రమం యొక్క విశిష్టత. ప్రతి సెల్ఫ్ హెల్ప్ సభ్యురాలు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక సంఘ సభ్యురాలే కాదు, మీరు ఒక సేఫ్టీ అంబాసిడర్. ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఒక సేఫ్టీ అంబాసిడర్. మీరు ఒక లీడర్, మీరు ఒక రోల్ మోడల్. మీరు మీ గ్రామానికి, మీ కాలనీకి, మీ సమాజానికి ఒక సహచరి. మనమందరం కలిసి మహిళల భద్రత కోసం, పిల్లల రక్షణ కోసం, సైబర్ అవగాహన, చట్టాలపై అవగాహన, మారక ద్రవ్యాల నివారణ, సురక్షిత సమాజ నిర్మాణం కోసం పనిచేద్దాం. మన కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి దూరదృష్టి, అంకిత భావం, ప్రజా కేంద్రిత పోలీసింగ్ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఆమె నాయకత్వంలో మనమందరం కూడా సహచరి మహిళల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చి సమాజానికి ఆదర్శ కార్యక్రమంగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. రండి, అందరూ చేయగలుగుతాం. సురక్షిత మహిళ, సురక్షిత కుటుంబం, సురక్షిత సమాజం అనే లక్ష్యానికి ప్రతి ఇంటికి తీసుకెళ్దాం, ముందుకు సాగదాం. జై హింద్.